everyone. Welcome back to our channel Fun Lads. I'm Akhil and this is Uday. సో Hello. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో యాజ్ యూజువల్గా ఈ వీడియో 3 పార్ట్స్ లెక్క డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ రివ్యూ, సెకండ్ వచ్చేసి రాక్ పేపర్ సీజర్ గేమ్ అండ్ థర్డ్ వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూ. సో బిఫోర్ జంప్ ఆన్ టు ద వీడియో ఫస్ట్ పాయింట్స్ మాట్లాడదాం. సో ఇవాళ నేను గెలిచాను. సో 25కి వచ్చేసాను. సో 25 అండ్ ఉదయ్ 22. తొక్క 2 రన్స్‌తో ఆగు. ఆర్సీబీ వాళ్ళు మ్యాచ్ అయ్యే ముందు బయట సిఎస్కే జైల్ జెర్సీ కొన్నాడు కదా. సో నేను కూడా రిసెంబులెన్స్గా ఇవ్వండి జెర్సీ వేసుకున్నా. ఇంకా ఎల్లో ఇంకా ఉంటుంది, ఎల్లో సిఎస్కే ఇన్ జైల్ అని చెప్పి చూపించడానికి ఇంకా వేసుకొచ్చాను. సరే సరే. సో యా, లెట్స్ జంప్ ఆన్ టు మ్యాచ్ రివ్యూ. యాజ్ ఐ సెడ్ మీరు 2 రన్స్‌తోనే విన్ అయ్యారన్నమాట మ్యాచ్. కాకపోతే క్లోజ్ మ్యాచ్, అసలు గెలుస్తాం అనుకున్నా, కాకపోతే బిస్కెట్ అయింది. ఓకే, నీ టీం గురించి చెప్పు. మా టీంలో జాకబ్ బెథెల్ సెకండ్ మ్యాచ్ 55 రన్స్, లిటరల్లీ క్రేజీ అంటే క్రేజీ ఆడాడు. కోహ్లీ, జాకబ్ బెథెల్ ఇద్దరు మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉండే. 95 ఎంతనో ఉండే, 95 ఆడన ఫస్ట్ వికెట్ ఏదో పడ్డది. సో మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అండ్ తర్వాత సడన్గా స్లో అయిపోయాడు. నేను 17.5కి స్కోర్ 158కి 5 నేను అనుకున్నా, ఓ ఆర్సీబీ బీయింగ్ ఆర్సీబీ అనమాట, అది ఇది అని చెప్పట్లు అనుకున్నా. అప్పుడు వచ్చాడయ్యా దేవుడు, మహేష్ షెఫర్డ్, నేనున్నాను అని చెప్పి వచ్చాడు. అయిపోయి సెకండ్ ఫాస్టెస్ట్ 50 2 ఓవర్స్లో 54 రన్స్ కొట్టేసి అలా అల్చల్ చేసి 213 స్కోర్కి తీసుకెళ్ళాడు మా ఆర్సీబీని. అవును, అసలు ఈరోజు నువ్వు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఎట్లుండే అంటే ఫైర్ మొత్తం అంతా ఎట్లా షాట్స్, ఆ షాట్స్ ఫ్లిక్ షాట్స్ క్రేజీ అంటే క్రేజీ. అసలు 5 సిక్సెస్ ఉన్నప్పుడు 2 4s ఉండే. అసలు ఇంతకుముందుకు ఎప్పుడు చూసినాం మనం 5 సిక్సెస్ ఉండి 4s తక్కువ ఉండి విరాట్ కోహ్లీ అట్లా ఉండే, మళ్ళీ 5 4s 5 సిక్సెస్ అయింది. క్రేజీ ఆడిండు. నేను అనుకున్నా స్టార్టింగ్ అలా చూసి, అరే 220 230 పక్కా అనుకున్నా, ఇంత వేస్ట్ చేస్తారు, క్యాచ్లు మిస్ చేస్తారు అది ఇది అని చెప్పి. లాస్ట్లో వచ్చిన తర్వాత 17th ఓవర్ 18th ఓవర్ వరకు నేను ఏమనుకున్నా, 170 మొత్తం ఇదే అనుకున్నా. అంతే వచ్చి 50 రన్స్ యాడ్ చేసిండు. అన్ని కొట్టిన ప్రతి బాల్ బౌండరీ పోయినట్టు, ఆల్మోస్ట్ కొన్ని బాల్ తప్ప బాల్ అట్లా. సో అది మా బ్యాటింగ్. మీ బౌలింగ్? మా బౌలింగ్ ఖలీల్ అహ్మద్ ఎంత ఘోరంగా బిస్కెట్ చేసినంటే అంత ఘోరంగా. అండ్ ఆ 65లో 33 రన్స్ ఓన్లీ 19th ఓవర్లోనే వచ్చినాయి అనమాట. అండ్ దానికి ముందు కూడా ఎక్స్పెన్సివ్ ఉండేలే వాడు, అట్లా అని. నేను తీసుకున్న బౌలర్ అంశుల్ కంబోజ్. వాడు చాలా బాగా సెకండ్ మంచి చేసిండు అనమాట. వికెట్ పడలే కాకపోతే అది. అండ్ నీకు ఇంకా వికెట్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే పాతిరానా గురించి చెప్పుకోవాలి. నిన్న తిట్టిన దానికి వాడికి ఇప్పించినాయేమో తెలియదు, 3 వికెట్లు వచ్చినాయి వాడికి. వాడికి కూడా ఫస్ట్ 3 overs 15 రన్స్ అనుకుంటా కదా. అంతే, చాలా తక్కువ, 3 వికెట్స్ పడ్డాయి. ఆ తర్వాత లాస్ట్ ఓవర్ లో వాడు కొట్టాడు ఎంత 21 రన్స్. 21 రన్స్. నూర్ అహ్మద్ కూడా ఫస్ట్ ఓవర్ 14 రన్స్ ఇచ్చాడు, తర్వాత 3 overs 12 రన్స్ ఇచ్చిన. 12 రన్స్, అవును. అదే షాక్. జడేజా ఫస్ట్ ఓవర్ ఒకటే 2 రన్స్ ఇచ్చాడు. 2 రన్స్ ఇచ్చాడు. అదే అందరు చాలా బాగా చేసినట్టు. ఉట్టి ఖలీల్ అహ్మద్ ద కల్ప్రిట్. ఖలీల్ అహ్మద్, సామ్కరన్. ఓకే, మా దానిలో అంశుల్ కంబోజ్ గురించి తర్వాత అయిపోయింది కదా. నేను చూస్ చేసుకున్న ప్లేయర్ కాబట్టి ఓకే బాగానే ఆడాను అని చెప్పి అనుకోవచ్చు. జనరల్ గా నేను చూస్ చేసుకుంటే బౌలర్ ఫామ్ పోతుంది, ఇక్కడేంటో బ్యాట్స్మెన్ ఫామ్ పోయింది. మ్యాచ్ సిఎస్కే వాళ్ళు అంతా బిస్కెట్ చేస్తున్నారు. ఫస్ట్ ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిపోయింది కాబట్టి వాడి గురించి చెప్పేసి, మెయిన్ ప్లేయర్ మంచిగా ఆడిన వాళ్ళు ఇద్దరు గురించి చెప్తా. ఆయుష్ మాత్రే క్రేజీ షాట్స్ కొట్టిండు. ఒక ఓవర్ లో అయితే మొత్తం అన్ని భువనేశ్వర్ కుమార్ బౌండరీస్, 6 4 4. ఈ సీజన్ లో భువీ హైయెస్ట్, అంటే భువీ ఇచ్చిన దానిలో ఆ ఓవర్ హైయెస్ట్ అనమాట. ఇంకా తర్వాత కూడా 50 అయిన తర్వాత కూడా 6 కొట్టిండు లైన్ గా, అంటే లైన్ గా కాదు, 6.6 అట్లా. అట్లా లాస్ట్ వరకు విన్ అవుతాం అనుకున్నాం. వాడు సెంచరీ కూడా అవుతుంది అనుకున్నా. యంగ్ ప్లేయర్, సెకండ్ కాదు థర్డ్ యంగ్ ప్లేయర్ టు మేక్ ఎ హిస్టరీ విచ్ 50 హిస్టరీలో. ఇంకా రవీంద్ర జడేజా మంచి స్టాండ్ ఇచ్చిండు, మంచి కొట్టిండు, సపోర్ట్ ఇచ్చిండు మొత్తం అంతా. డివాల్ బ్రేవిస్ అది అసలు అవుట్ కాదు. ఆ రివ్యూ అదంతా తొక్కలో అయింది. వాడు ఉంటే మ్యాచ్ పక్కా మాకే ఉంటుండేమో అనిపించింది. అది ఏంది అవుట్? అది నేను అంటే ఈ పర్టికులర్ వికెట్ చూడలేదు. సో అది ఒకవేళ వాడు రివ్యూ తీసుకొని ఉంటే నాట్ అవుట్. అది అసలు మిస్సింగ్ స్టెమ్స్ నార్మల్గా ఉంటది కదా, లైక్ అది ఫుల్ టోస్ బాల్, ఎల్బిడబ్ల్యూ ఉంటది కదా. ఓకే ఓకే, ఎల్బిడబ్ల్యూ అదే అర్థమైంది అనుకో. ఇది ఇక్కడ వస్తుంది, ఇట్లా వెళ్తుంది బాల్. ఓకే ఓకే, మిస్సింగ్ స్టెమ్స్ మొత్తం ఇట్లా లైన్ పిచ్ స్టెప్ కూడా వాడలే అట్లా. అండ్ రివ్యూది టైమర్ కూడా వేయలేదు అనమాట స్క్రీన్ పైన. వీల్ డిస్కస్ చేసుకుంటా ఉంటే లాస్ట్ కి కాదు పోయింది అది అనుకున్నప్పుడు రివ్యూ తీసుకుందాం అనుకుంటే రివ్యూ టైమర్ అయిపోయింది, లేదు అని చెప్పి అట్లా అయింది. ఓకే, ఆ తర్వాత ధోని వచ్చిండు, 6 కొట్టిండు. శివం డుబే వచ్చిండు, 6 కొట్టిండు. అప్పటికి హోప్స్ ఉండే లాస్ట్ బాల్ 4 రన్స్ కొడతాడేమో అని చెప్పి, కొట్ట నీలే బాయ్. సో మా బౌలింగ్కి వస్తే
కృణాల్ పాండ్యా స్టార్టింగ్ ఓవర్స్‌లో ఏసాడు. పవర్ ప్లేలో 3 ఓవర్స్ ఏసి 24 రన్స్ 1 వికెట్. సో, పవర్ ప్లేలో కొంచెం ఎక్కువ స్కోర్ ఎళ్ళకుండా మీది తక్కువుంది అంటే క్రెడిట్ ఇయ్యాల్సింది కృణాల్ పాండ్యానే. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద బౌలర్స్ ఎక్స్‌పెన్సివ్ ఉండే. నేను వికెట్ గు తీసింది కూడా ఆడే ఫస్ట్‌ది. ఆ! సో, అది. తర్వాత లుంగి ఎంగిడి. లుంగి ఎంగిడి నేను హేజల్‌వుడ్‌ని తీసుకోకపోతే అరే వీళ్ళకి ఇంపార్టెంట్ మ్యాచే హేజల్‌వుడ్‌ని ఎందుకు తీసుకోడు? ఎంగిడి ఏంది వాడు ఎక్స్‌పెన్సివ్ ఉంటాడు జనరల్‌గానే. అది ఇది అని అనుకున్నా. బట్ ఈ సీజన్ ఆర్‌సీబీ ఎవరిని టచ్ చేసినా గోల్డ్ ఎళ్తుంది. ఒకప్పుడు అలా ఎళ్తుండే. ఎవరో ఒకళ్ళు ఉంటాడు. కల్ప్రిట్ ఉంటాడనమాట. మ్యాచ్‌ని ఓడగొట్టడానికి ట్రై చేస్తాడు. ఈ సీజన్ ఏందో అందరూ గెలిపియడానికి ట్రై చేస్తున్నారు ఆర్‌సీబీని. ఒక్కడు కాకపోతే ఇంకోటి షైన్ అవుతున్నాడు. ఈ రోజు చెప్పాలంటే ముగ్గురు షైన్ అయినట్టు. విరాట్ కోహ్లీ నలుగురు జాకబ్ బెత్తెల్, బెత్తెల్, విరాట్ కోహ్లీ, రొమారియో షెపర్డ్, ఎంగిడి. ఇక్కడ ఇక్కడ కూడా లాస్ట్‌లో ఇంకొక థింగ్ శ్రేయస్ శర్మని కూడా మెచ్చుకోవాలి. ఎక్స్‌పెన్సివే ఉన్నాడు. బట్ 18థ్ ఓవర్ క్రిటికల్ ఓవర్ ఓన్లీ 6 రన్సో 7 రన్సో ఇచ్చాడు. సో, అది అక్కడనే అంటే లైక్ దాని ముందు ఓవర్ ఎంగిడి ఏసి 2 వికెట్స్ తీసాడు. దాని తర్వాత 18థ్ ఓవర్ వీడేసాడు. తర్వాత భువి ఏసి 14 రన్స్ ఎంతనో ఇచ్చాడు. సో, లాస్ట్ ఓవర్ ఎస్‌డయల్‌కి 15 రన్స్ ఉండే. ఎస్‌డయల్‌కి మళ్ళీ అది రిపీట్ అవుతదేమో అని అనుకోని ఉంటారు చాలామంది. ఏందంటే ఎస్‌డయల్ ఏం కంట్రోల్ చేస్తాడు అది ఇది అని చెప్పని అనుకోని ఉంటాడు. బట్ ఎస్‌డయల్ అదొకప్పుడు నేను చేంజ్ అయిపోయా. నేను చాలా బెటర్ బౌలర్ అని చెప్పి చాలా ఇన్‌స్టెన్స్‌లో ప్రూవ్ చేసాడు. బట్ ఇవాళ మళ్ళీ ప్రూవ్ చేసాడు. ముందు అన్ని చిన్న చిన్న టీమ్స్ మీద ఇవాళ పెద్ద టీమ్ మీద చేసాడు కాబట్టి సో, లాస్ట్ ఇయర్ సీఎస్కే పైన కూడా ఎస్‌డయల్ 15 రన్స్ 16 ఈసారి ఎంత ఉండే 15 16 ఉండే 16 ఓకే. 16 అంటే ఏదో ఒకటి లాస్ట్ ఇయర్ 15 ఆర్ ఇయర్ 16 ఆ టైప్ లో వైస్ వర్సా లాస్ట్ ఇయర్ 16 15 ఆ టైప్ లో అప్పుడు ఆపిండు అండ్ ఇప్పుడు కూడా ఆపిండు. అప్పుడు కూడా ధోని వికెట్ తీసాడు. ఇప్పుడు కూడా ధోని వికెట్ తీసాడు. అప్పుడు కూడా ధోని జడేజా ఇప్పుడు కూడా ధోని జడేజా ప్లస్ శివం దుబే. వన్ ఆఫ్ ద బిగ్ మిస్టేక్ ఏంది సిఎస్కే చేసింది అని అంటే శివం దుబేని లేటర్‌గా అంటే తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా చేయడం. నన్ను అడిగితే ఆ ప్లేస్‌లో ధోని వచ్చేది ఉండే. శివం దుబే ఆ పైన ప్లేస్‌లో ఉండేది ఉండే. ఏమో నాకే ధోని ఇంకా కొట్టేవాడు అనిపించింది. అంటే కానీ వర్కౌట్ ఏమో ధోని 8 బాల్స్ తీసుకొని 12 రన్సే కొట్టాడు. శివం దుబే 3 బాల్సే ఆడాడు 8 రన్స్. అండ్ ధోని ఆయన ప్రెజెంటేషన్‌లో చెప్పిండు. మేబీ నేను ఆ బాల్స్ డాట్ బాల్స్ చేయకుండా కన్వర్ట్ చేసేది ఉండే. ఇట్ విల్ ఈజ్ ద ప్రెషర్. ఐ విల్ టేక్ ద బ్లేమ్ ఆన్ మై సెల్ఫ్ అని చెప్పని అన్నాడు. సో, యాహ్! ఏదైతే పాయింట్ వచ్చింది. సో, ఇంతటితో మ్యాచ్ రివ్యూ సమాప్తం. యాహ్! సో, మన యాజ్ యూజువల్ గేమ్‌కి వచ్చేద్దాం. సో, రేపు 2 మ్యాచెస్ ఉన్నాయి. 2 రాక్ పేపర్ సీజర్స్ ఉంటాయి. సో, ఫస్ట్ రాక్ పేపర్ సీజర్ ఆడదాం. బట్ దానికంటే ముందు పాజ్. ఈ వీడియో ఇక్కడి వరకు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో నోటిఫికేషన్స్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు నోటిఫికేషన్స్ ప్రెస్ చేస్తేనే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రివ్యూ కూడా చూడాలనుకుంటుంటే పక్కా సబ్స్క్రైబ్ చేస్తూనే చూడండి, లేకపోతే చూడకండి. లేదు చూడండి ఊరికే అన్నా. ఓకే, లెట్స్ జంప్ ఆన్ టు ద రాక్ పేపర్ సీజర్. సో, ఫస్ట్ రాక్ పేపర్ సీజర్ ద మ్యాచ్ బిట్వీన్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. ఒక నిమిషం ఆగు. ఉన్నాకి. ఓకే. కీప్ ఇట్ గర్విత్. ఓకే. ఓకే. 3, 2, 1 రాక్ పేపర్ సీజర్ షూట్. రాక్ పేపర్ సీజర్ షూట్. కేకేఆర్. నువ్వు లేట్ చేసినావు, చీటింగ్ చేసినావు. నేను లేట్‌గా వెళ్ళా. నేను నార్మల్‌గానే ఇట్లా వేసేసా. ఇప్పుడు తొందరగా వేసారంటే అఖిల్ కింద కామెంట్స్ లో క్యాన్సిల్ చేద్దాం. ఓకే. రాజస్థాన్ గెలుస్తుంది, రాజస్థాన్ తీసుకోవచ్చు. కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అది. నేను లాస్ట్ టైం బిస్కెట్ అయ్యా కానీ అదేదో లక్కీలీ గెలిచిన. ఈ రోజు బిస్కెట్ అవ్వను. ఈడెన్ గార్డెన్స్ ఈడెన్ గార్డెన్స్. సో, మాదే ఎడ్జ్ ఉంటుంది. ఇంకా నీ టీమే ఫస్ట్ ఉంది చెప్పు టీం గురించి. సో, నాది లాస్ట్ మ్యాచ్ ఉన్న టీమే ఉంటుంది. కానీ లాస్ట్ మ్యాచ్ అంకుల్ రాయ్ వచ్చాడు. సో, ఎందుకంటే స్పిన్‌కి కూడా బాగా అనుకూలిస్తుంది అని. సో, రేపు పిచ్ కూడా అలానే ఉంటే అంకుల్ రాయ్ ఉంటాడు. లేకపోతే ఏదన్నా మీడియం పేసర్ అట్లా అంటే లైక్ ఫాస్ట్ బౌలర్ ఉండొచ్చు ఆ ప్లేస్‌లో. బట్ రెస్ట్ ఆఫ్ ద సేమ్. అండ్ లాస్ట్ మ్యాచ్ అందరు పర్ఫామ్ చేశారు. అంటే హెవీ రన్స్ కొట్టలేదు. లైక్ 20-30 రన్స్ కూడా 10 బాల్స్‌లో అట్లా చాలా ఎక్స్‌ప్లోజివ్‌గా ఆడాడు. సో, మంచి టోటల్ చేసాడు అండ్ గెలిచాడు కూడా. అండ్ బౌలింగ్ కూడా స్టార్టింగ్ మంచిగా అయిపోయినా స్పిన్నర్స్ సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి. సో, మధ్యలో లైక్ మిడిల్ ఆఫ్ ద ఓవర్స్ ఎండ్ ఆఫ్ ద ఓవర్స్ మంచి కంబ్యాక్ ఇచ్చి విన్ చేయించాడు. సో, యాహ్! మోస్ట్లీ సేమ్ టీమ్. ఓకే. మా దానిలో క్విక్ అప్డేట్ ఇంజురీస్ గురించి. సంజు శాంసన్ మళ్ళీ బ్యాక్ ఫిట్. కాకపోతే ఎట్లనో ప్లే ఆఫ్ నుంచి లేదు కాబట్టి రిస్క్ తీసుకొని ప్లే చేయడం అట్లాంటి నెక్స్ట్ మ్యాచ్లో ఉండడు, రేపటి మ్యాచ్లో మ్యాక్సిమం. ఇంకొకటి ఏంటంటే సందీప్ శర్మ హీ హాస్ బిన్ రూల్డ్ అవుట్ బికాస్ ఆఫ్ ఫింగర్ ఇంజ్యూరీ అంతే.
ప్రాబబుల్ 11 మోస్ట్లీ లాస్ట్ టైం ఆడిన టీమ్స్ ఉంటాయి కదా, ఓపెనర్స్ లెఫ్ట్ హ్యాండ్, వన్ డౌన్ కూడా లెఫ్ట్ హ్యాండ్, రియాన్ పరాగ్ రైట్ హ్యాండ్. అక్కడి నుంచి ఒక్కటి ఏంటంటే నాకు భయం వేసేది, మా హిట్టర్స్ ఉన్నారు చూడు, ధ్రువ్ జురేల్, షిమ్రాన్ హెట్మైర్, వీళ్ళిద్దరు బిస్కెట్ చేస్తారేమో అని నాకు అంతే ఉంది. కాకపోతే మిగిలిన ఫస్ట్ ఆర్డర్ మీద ఓకే పర్లేదు పర్ఫామ్ చేస్తారు, పర్ఫామ్ చేయకపోతే బ్యాడ్ లక్ అనుకుంటా. బౌలర్స్ గురించి వచ్చేస్తే జోఫ్రా ఆర్చర్ లాస్ట్ మ్యాచ్ అంటే వీళ్ళిద్దరికి కాదు, జస్ట్ రాజస్థాన్ రాయల్స్ గురించి క్విక్ గా చెప్పేస్తే, రియాన్ పరాగ్ హైయెస్ట్ వికెట్ టేకర్, జోఫ్రా ఆర్చర్ హైయెస్ట్ రన్ మేకర్ అనమాట. రోల్స్ రివర్స్ చేసుకున్నారు. సో వాడు బ్యాటింగ్ కూడా హెల్ప్ చేస్తాడు, ఇంకా బౌలింగ్ కూడా పర్లే. ఈ కుమార్ కార్తికేయ లాస్ట్ టైం వేసాడా లేదా నాకు గుర్తులేదు. అంటే ఆడలేదు లాస్ట్ మ్యాచ్. సందీప్ శర్మ లేడు ఉన్నాడు, వేసాడు 2 overs వేసాడు. అది 2 overs వేసి ఎక్స్పెన్సివ్ అంటే 26 ఎంత స్పిన్నర్ అనమాట. సో వాళ్ళకి టీం లేదు, ఇంకెవ్వరు లేరు వాళ్ళకి. సో తీసుకోవాల్సిందే ఇంకా. సందీప్ శర్మ కూడా ఇంజూర్డ్ అంటే. అదే కదా, వాడి పేరు ఏం పేరు, శ్రీలంకన్ ఓపెనర్ లెజెండ్ సంగకార. అంత మంచి టీం, మంచి బిల్డ్ చేసి రాజస్థాన్ రాయల్స్ అన్ని పవర్ఫుల్ గా చేస్తే ద్రావిడ్ వచ్చి బిస్కెట్ చేసాడేమో అనిపిస్తుంది అట్లా. సో సంగకార ఇంకా ఉన్నాడు, కాకపోతే కోచ్ కాదు, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అన్నట్టు. సో ఆక్షన్ స్ట్రాటజీలో సంగకార కూడా ఇన్వాల్వ్ ఉంటాయి. ఓకే ఓకే. నా బెస్ట్ 2 పర్ఫార్మర్స్ వచ్చి సూర్యవంశీ. వాడు ఒక డీమన్ అన్నమాట. అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ జోఫ్రా ఆర్చర్, జోఫీ ఆర్చీ. సో నాది వచ్చేసి బ్యాటింగ్ లో గుర్బాస్, బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి. ఓకే, సెన్సిబుల్. సో యా, ఓకే. ఇంతటితో మ్యాచ్ రివ్యూ నెంబర్ 1 కంప్లీటెడ్. రివ్యూ Rock paper scissors number 2 కి వెళ్దాం. సో ద మ్యాచ్ బిట్వీన్ పంజాబ్ అండ్ ఎల్ఐసి. సో ఇందాక ఇట్లా ఓవర్ యాక్షన్ చేసి నీ మీద గిర్విత్ కర్విత్ వేసి అన్ని వేసి పడుతున్నా. తప్పేసి మాత్రం ఫస్ట్ గిర్విత్, రివర్స్ మాత్రం గిర్విత్ కర్విత్, రివర్స్ మాత్రం వేసి. ఓకే, గిర్విత్. ఓకే ఓకే. 3 2 1 రాక్ పేపర్ సిజర్స్ షూట్. గెలిచినాగా. నేను పేపర్ వేసిన. లేదు, చీటర్ బాయ్. సరే, పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్జీ. ఎల్ఎస్జీ నమ్మకం నేను, పంజాబ్ నాది. ఓకే, మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? పంజాబ్ లోనే కదా. ఓకే, ఇదే ఫస్ట్ ఉంటుంది మాట్లాడు. పంజాబ్ ఎల్ఎస్జీకి ఇది కూడా ఎడ్జ్ నీకే ఫేవర్ ఉంది. యుజ్వేంద్ర చహల్ మా దానిలో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఫస్ట్ వాడి గురించి మాట్లాడితే మిగిలిన వాళ్ళ గురించి ఎక్కువ అంటే బ్యాట్స్మెన్ లో నార్మల్ బ్యాటింగ్ ప్రియాన్ చారా, పర్పస్ సింగ్, రాన్ సింగ్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎప్పుడో ఏదో ఒక మ్యాచ్ లో మంచి పర్ఫామ్ చేస్తున్నారు. చెప్పాలంటే మంచి ఓపెనింగ్ అంటే ఒక మ్యాచ్ లో ఒకరు బిస్కెట్ అయినా అంటే నేను ఎట్లా అంటున్నా అంటే ఒక 50+ కొడతారు స్కోర్స్, అట్లా ఇద్దరు ఎవరో ఒకరు మంచిగా ఆడుతున్నారు అనమాట. అండ్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అవే గేమ్స్ అన్నిట్లో తోప్. శ్రేయస్ అయ్యర్ తోప్, అసలు క్రేజీ ఆడిండు. హోమ్ మ్యాచెస్ లోనే కొంచెం అప్సెట్ చేసిండు, కాకపోతే ఏం చేస్తాడో తెలియదు. రేపు హోప్, వీ కెన్ ఓన్లీ హోప్ వాడు మంచిగా ఆడుతాడు అని చెప్పి. జాష్ ఇంగ్లీష్ ఓకే బెటర్ ఉన్నాడు, వదీరా మంచి ఫామ్ లో ఉన్నాడు, శశాంక్ సింగ్ కూడా బాగానే ఆడింది లాస్ట్ టైం, యాన్సన్ కూడా మంచిగా ఆడతాడు. అక్కడ వరకు మాకు బ్యాటింగ్ ఉంది. ఉమర్ సాయి కూడా మంచి బ్యాట్స్మెన్. ఆడడం నేను చూడలే, అంటే వాడు 1-2 డౌన్ అక్కడ ఆడే బ్యాట్స్మెన్, ఇక్కడ ఫినిషర్ లెక్క పిలుస్తున్నాడు కదా, సో అందుకు రావట్లే బ్యాటింగ్. బట్ ఈజ్ ఆల్సో నైస్ బ్యాట్స్మెన్, గుడ్ బ్యాట్స్మెన్. ఓకే ఓకే, అంటే ఆల్రౌండర్. బెస్ట్ బౌలర్స్ కూడా మాకు ఉన్నారు, యాన్సన్, హర్షదీప్, ఈజీ. ఇంకా బాట్లెట్ కొంచెం చూపించుకోవాలి. సూర్యాన్ షెగ్డే కూడా మంచిగా వేస్తున్నాడు అలా. అండ్ మీ టీం గురించి చెప్పు. మా టీం నమ్ముకుంటారా మీ టీం మళ్ళీ? అంతే, అదే చేయాలి ఇంకా. సో వీళ్ళది ఫస్ట్ టాప్ 3 చాలా బాగుంది. అండ్ వాళ్ళ ముగ్గురే ఆడుతుండే, అలా నెట్టుకొచ్చాడు. సో తర్వాత వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఫెయిల్ అవ్వడం. చెప్తా. వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఫెయిల్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఆయుష్ బదోని ఆడడం స్టార్ట్ చేశాడు. సో ఈ 4 చాలా మంచిగా ఆడుతున్నాడు. సో రేపు కూడా వీళ్ళు 4 ముగ్గురు ఆడతాడు అని అనుకుంటున్నాను. అండ్ రిషబ్ పంత్ లైట్లే, ఇంకా క్యాప్టెన్సీ గెలుస్తున్నాడు కాబట్టి క్యాప్టెన్సీ మంచిగా చేస్తున్నాడు అని ఒక క్రెడిట్ ఇచ్చేసేయాలి. అది మంచిదో లక్కో ఏమో నాకు తెలియదు, కానీ ఏదో గెలుస్తున్నాడు ఇంకా మ్యాచెస్, ఇంకా అది ఏం చేయలేం. అండ్ బౌలింగ్కి వచ్చేసరికి సో మెయిన్ బౌలర్, వీళ్ళకి ఫాస్ట్ ఆర్మ్ పేసర్ లేకుండే, అందరు మీడియం పేసర్స్ ఉన్నాడు. అండ్ వాళ్ళు కూడా స్లో బాల్స్ వేసేటోళ్ళు, పవర్ ప్లే బౌలింగ్ షేర్ చేసుకుంటుండే. సో ఆ ప్రాబ్లం పోయింది మయాంక్ యాదవ్ రాగానే. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా బట్ వికెట్స్ తీస్తున్నాడు స్టిల్. మయాంక్ యాదవ్ కూడా మెల్లనే చేస్తున్నాడు. అదే, ఇంకా వాడు ఇంకా ఇంజురీ నుంచి వచ్చిండు. ఇంజురీ కాదు అంటే వాడు పవర్ ప్లే బౌలర్ అనమాట.
ఓకే మిగతా ఓకే వాళ్ళు పవర్ ప్లే బౌలర్ కదా, సో అట్లా అనుకున్నా. లాస్ట్ సో ఇయర్ అంటే కాన్స్టెంట్ గా 150 చేసేటోడు, ఇప్పుడు 120 130s అదే అట్లీస్ట్. అది సో స్పిన్నర్స్ స్పిన్నర్స్కి వచ్చేస్తే వాడు చాలా రవి ఇంప్రెసివ్ బిష్నాయ్ ఈసారి. ఒక మ్యాచ్ చేస్తే ఒక 3 మ్యాచెస్ వేయట్లేదు. సో రేపు వేయాలి అని అనుకుంటున్నా. సో దిగ్వేష్ రాతి లాస్ట్ మ్యాచ్ ఘోరంగా ఎక్స్పెన్సివ్ ఉండే. సో ఈ మ్యాచ్ కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే కోపం వస్తుంది, రేపు గడ్డిలో రాస్తాడు మళ్ళీ ఇట్లా టికెట్స్. ఎంతమందికి టికెట్స్ వస్తారో మీకు చూస్తాం. సో అది మా టీం. సో నేను చూస్ చేసుకుంటా పర్ఫార్మర్స్ మార్క్రమ్ బిస్కెట్ అవుతాయి బాగుండు. ఓకే బౌలింగ్ వచ్చేసరికి బిస్కెట్ 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 బిస్కెట్. బౌలింగ్ అవేష్ ఖాన్. అదేంది ఏమో స్ట్రాటజీ చేంజ్ చేస్తున్నావు? ఏమో అమ్మా, నేను స్ట్రాటజీ అని నేను తీసుకున్న మంచిగా ఆడతాడు. అమ్మా ఈరోజు ఆడిండా? ఆడలేగా. బౌలర్ వేలే యశ్ దయాల్ యశ్ దయాల్ మ్యాచ్ గెలిపించిండు. అంతలేదు వికెట్లు ఇస్తుంది, మ్యాచ్ గెలిపించిండు. మా దానిలో ప్రియాంశ్ ఆర్య బ్యాట్స్మెన్, బౌలర్ ఆన్సర్ ని తీసుకున్నావు లాస్ట్ మ్యాచ్, ఎంత మంచి చేసి నిన్ను. షహీబాయ్ ఆన్సర్ ని తీసుకున్నావు, నీకు ఇంపాక్ట్ ప్లేయర్ ఇచ్చింది వాడే. అవసరం లేదు, చేంజ్ చేయను. ఓకే సో మ్యాచ్ ప్రివ్యూ నెంబర్ 2 కూడా కంప్లీటెడ్. అండ్ ఇక్కడ వరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ దట్ షేర్ బటన్ అండ్ ఆల్సో లైక్ బటన్. ఓకే నేను రివర్స్ లో చెప్తాను, నాకు ఎమోజీస్ చూపిస్తాను. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త కాంటెంట్ ఏమైనా ఉంటే పెట్టండి. అండ్ IPL లో ఏ టీం విన్ అవుతుందో చెప్పండి. అండ్ పీస్ అవుట్, బాయ్.